వెల్కమ్ టు వార్త నేను దేవా. నేడు గాంధీ భవన్లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు అయితే మాత్రం ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఇందిరాగాంధీ జయంతి గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రత్యేకంగా ప్రకటించిన ముఖ్యమైనవి ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరాగాంధీ గారు గుర్తు చేసుకున్న వెంటనే మనకు ఒక కాంగ్రెస్ మూల సిద్ధాంతం గుర్తొస్తుంది, గరీబీ హటావ్. గరీబీ హటావ్ అనే స్లోగన్ ఇచ్చి మొత్తం దేశంలో ఉన్న ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలని ముందరికి తీసుకెళ్లాలని ఒక ప్లాన్ వేసి దాన్ని ఎలా అమలు చేయాలనే కూడా గవర్నమెంట్ పరంగా దానికి పూర్తి మద్దతు ఇచ్చి మొత్తం ప్రపంచం ముందర ఒక ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పెరిమెంట్, ఒక పాలసీని పెట్టింది ఆ మహాత్మురాలు ఇందిరాగాంధీ గారు. ఉక్కు మహిళ, ఐరన్ లేడీ అని మొత్తం ప్రపంచంలో ఫేమస్ అయిన ప్రైమ్ మినిస్టర్, మహిళా ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. ఆవిడతో ఇన్స్పిరేషన్, ఆవిడ జీవితం, ఆవిడ పాలసీ, ఆవిడ థింకింగ్, ఆవిడ సిద్ధాంతాలు, కాంగ్రెస్కి చూపించిన ఆ విజన్ ఆవిడది, అది మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచి ఇందిరాగాంధీ గారి ఇన్స్పిరేషన్ తీసుకునే మనం ముందరకెళ్తున్నాం. ఎలక్షన్ ఫైట్ చేసినప్పుడు కూడా మీకు గుర్తుంది, 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారిని గుర్తు చేసుకునే మహిళలకి ఏ రకమైన అభివృద్ధి రావాలి, అభివృద్ధి పథకాలు వాళ్ళకి చెందాలి, ఇవన్నీ ఇందిరాగాంధీ గారి థింకింగ్, అలాగే సోనియమ్మ థింకింగ్, అలాగే రాహుల్ గాంధీ గారి డైరెక్షన్, విజన్ని తీసుకుని ముందరకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున కొద్దిసేపట్లో మా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కలిసి మహిళలకి ప్రత్యేకంగా 1 కోటి మహిళలకి 1 కోటి చీరలు పంచాలి అని ఒక ప్లాన్ తీసుకొచ్చాం. దాన్ని ఇప్పుడు కొంతసేపట్లో నెక్లెస్ రోడ్లో ఇందిరాగాంధీ గారి చాలా పెద్ద, చాలా మంచి, చాలా ఫేమస్ స్టాచ్యూ, మీకు కూడా తెలుసు, మొత్తం దేశంలో ప్రసిద్ధి కాంచిన స్టాచ్యూ, అక్కడ దాన్ని ఈ స్కీమ్ని మొదలుపెట్టడం జరుగుతుంది. చూశారు కదా, నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కూడా 1 కోటి మందికి 1 కోటి చీరలు అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి పంచడం జరుగుతుందని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ గారు చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.